ప్రభుత్వం 33 జిల్లాలకు చేసింది, చిన్న జిల్లాలను జనాలకు కూడా ఉపయోగపడే విధంగా పనిచేయడం జరుగుతున్నది. ఈ తరుణంలో వనపర్తి నియోజకవర్గాన్ని అంచెలంచెలుగా ఒక భూతత్వంలో పెట్టి చూపించినటువంటి వ్యక్తి మా నిరంజన్ రెడ్డి గారు. ఆయనను పట్టుకొని రకరకాలు మాట్లాడుతావు, అది మాట్లాడడం మంచి పద్ధతి కాదు. ఏదో 10 సంవత్సరాలు అయింది, ఓట్లే 10 సంవత్సరాలు అయింది కనుక ప్రజలు మార్పు కోరింది తప్ప మిమ్మల్ని చూసి ఓట్లేలే, అంతేగాని వేరే భాషలు మాట్లాడడం కానీ చెప్పడం కానీ తొక్తా పొక్తా ఏది రకరకాల భాషలు పెంగెళ్ళే భాషలు మాట్లాడడం పద్ధతి కాదు. అటువంటి భాషలు మాట్లాడడం తక్కువ చేసుకోండి. ఇప్పుడు మేము చేసినటువంటిది 100% మేము పనిచేస్తే 200% మీరు పనిచేయండి. ప్రజలు మెచ్చుకుంటారు, మేము మెచ్చుకుంటాం. వనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు మేఘారెడ్డి గారు మా నాయకుని పదే కించపరిచినట్లు మాట్లాడడం సమంజసం కాదని, నిన్ను గెలిపించింది నియోజకవర్గాన్ని పోటీపడి అభివృద్ధి చేస్తామని నిన్ను గెలిపించింది, కానీ నీవు ఏదో ఉద్ధరిస్తామని ఏదో చేస్తామని నీకు ఓట్లు వేయలేదు. నీవు నియోజకవర్గంలో ఉన్న ఇక్కడ పనులు అక్కడనే, మిగిలిపోయిన పనులు అక్కడనే ఉన్నాయి, కానీ నీవు ఢిల్లీకి హైదరాబాదుకు పైరవుల కొరకే తిరుగుతున్నావు తప్ప నియోజకవర్గం అభివృద్ధికి నీవు పనిచేస్తలేవు. ప్రజలు నిన్ను చూస్తున్నారు, గమనిస్తున్నారు. మా నాయకుడు నిరంజన్ రెడ్డి గారు వనపర్తి నియోజకవర్గాన్ని జిల్లాను చేసి నియోజకవర్గాన్ని రాష్ట్ర స్థాయిలో ప్రజలు మెచ్చే విధంగా పనిచేసి ఈరోజు జిల్లా స్థాయిలో ఏ విధమైన వనపర్తి నియోజకవర్గంలోని ఎన్నికలు 8 నెలలుగా పూర్తి కావస్తుంది. ఈ 8 నెలల్లోనే మరి గౌరవ ఎమ్మెల్యే మేఘారెడ్డి గారి వారి ఈ నియోజకవర్గంలో వారి పాత్ర ఏందనేది కూడా కనబడటం లేదు. ఎంతసేపున్నా మాజీ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి పైన ఆయన వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకుని మాట్లాడమే తప్ప ఈ 8 కాలంలో అనంతరం నిరంజన్ రెడ్డి పాటనే పాడడం జరిగింది. ఎమ్మెల్యే గారు నిరంజన్ రెడ్డి పాట పాడడం కానీ ఈ 8 నెలల్లో మీ వనపర్తి నియోజకవర్గంలో మీ పాత్ర ఏందనేది ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మీ భుజస్కంధాల మీద ఉంది. అదేవిధంగా ఈరోజు చూసుకుంటే నిరంజన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా మొట్టమొదటిసారి గెలిచిన తర్వాత వనపర్తిలో గౌరవ ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు అచ్చంపేటలో నిర్వహించిన పత్రికా సమావేశంలో నిరంజన్ రెడ్డి గారు చేసిన అనుచిత వ్యాఖ్యలను టీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. ఇవాళ మీరు ఎమ్మెల్యేగా ఎన్నికై 7 నెలలు అవుతుంది. ఇవాళ నియోజకవర్గంలో మీ ఉనికిని కాపాడుకోవడానికి మాత్రమే నిరంజన్ రెడ్డి మీద మాట్లాడడంగా మీరు పరిపాటి అయిపోయింది. ఇటీవల కాలంలో మీరు 8 నెలల కాలంలో నిరంజన్ రెడ్డి గారు భూ కబ్జాదారు, దగాకోరు, అవినీతి పరుడని చెప్తూనే ఉన్నారు తప్ప ఏనాడు కూడా ఒక ఆధారం తీసుకురాలేదు. అదేవిధంగా ఒక ఆధారం కాదు, నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. మాందాపూర్ దగ్గర 100 ఎకరాలకు సంబంధించి చెప్తావు, అలంపూర్ దగ్గర 100 ఎకరాలు అంటావు, మా మోజల దగ్గర 50 ఎకరాలు ఉన్నాయి. అన్ని సిబిసిఐడికి ఇచ్చినాం, తర్వాత ఈడీకి ఇచ్చినాం, తర్వాత సిఐడికి ఇచ్చినాం. ఇవన్నీ ఇచ్చినాం. అతి త్వరలో నిరంజన్ రెడ్డి గారిని తీహార్ జైలు పంపిస్తామని చెప్తా ఉన్నావు. ఇవాళ ఆ రోజు నువ్వు ఎప్పుడు కూడా నిరంజన్ రెడ్డి గారు చేసిన అవినీతికి, కబ్జాదారు పనులకు ప్రజలు కన్ను కాల్సి వార్త పెట్టినని పదే అంటుంటావు. కానీ నీవు ఇలా నిరూపించకుండా నీ ఎమ్మెల్యే పదవికి ఉన్నటువంటి అధికారాలను ఉపయోగించుకోకుండా ప్రభుత్వం నుండి వచ్చేటువంటి అభివృద్ధి పనులకు సంబంధించిన నిధులు లేకుండా ప్రజలకు నువ్వు ఏ విధమైనటువంటి అభివృద్ధి చేయకుండా కేవలం ఈ 8 నెలల సమయాన్ని వృధా చేస్తూ నీవు ప్రజల దృష్టిని మలర్చడానికి ఏ ప్రెస్ మీట్ పెట్టినా, ఏ బహిరంగ సభ పెట్టినా, ఏ కథనం జరిగినా, ఏ శుభకార్యం జరిగినా నిరంజన్ రెడ్డి నీకు మధ్యలో ఉంటాడు. నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎమ్మెల్యే గారు మీరు గౌరవం నిలుపుకోండి. ఇవాళ నిరంజన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధిని వారు నచ్చక లేదా అవినీతి నచ్చిందని మీరు చెప్పినటువంటి ఆ అంశాలను నమ్మి వాళ్ళు మీకు ఓట్లేసి మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. మీరు నిరంజన్ రెడ్డి కంటే ఎక్కువ అభివృద్ధి చేసి ప్రజల్లో మన్నలు పొందాలి తప్ప నువ్వు నిత్యము నీ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత కుమ్మలాటలు, మీ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకుని చేస్తున్నటువంటి ప్రారంభోత్సవాలు కానీ శంకుస్థాపనలను మీరు లేకుండా ఉన్నటువంటి అంశాలను మీరు మీ పార్టీలో జరుగుతున్నటువంటి అంతర్గత కలహాలకు ఒత్తిడికి గురై మీరు ఆ అసహనాన్ని సిద్ధారెడ్డి గారి మీద చూపెట్టాలి, కానీ నిరంజన్ రెడ్డి గారి మీద చూపిస్తే ఏ రోజున నిరంజన్ రెడ్డి గారు మీ గురించి మాట్లాడినా మీరు ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. ఇవాళ నిరంజన్ రెడ్డి గారు ప్రజలు ఇచ్చిన తీర్పును ఓటమిని శిరసా వహించి ఇవాళ ఓడిపోయిన 100 రోజుల నుంచి కూడా ప్రజల్లో వారికి సంబంధించిన కార్యకర్తలు, నాయకులకు సంబంధించిన అంశాలు సేవ చేసుకుంటున్నారు తప్ప ఏనాడు ఎమ్మెల్యే గారి గురించి కానీ ఏనాడు కానీ